విద్యార్థులకి అండగా ఉంటూ అభయమిస్తూ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు ఓయూవీసీ నిర్ణయాల కుట్రపూరితంగా భయాందోళనకు గురైనటువంటి వారికి అండగా నిలిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం విద్యార్థుల పక్షాన. ఎందుకంటే నీటి కొరత లేకున్నా, కరెంటు కొరత లేకున్నా కూడా బీఆర్ఎస్ ఏజెంట్గా మారిన ఓయూవీసీ రవీందర్ యాదవ్ విద్యార్థులు భయాందోళన నెలకొల్పి ఇక్కడి నుంచి వేకేట్ చేయాలని చెప్పిన సందర్భంలో తక్షణమే స్పందించి, ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నిరుపేద విద్యార్థి కష్టాలు తెలిసిన వ్యక్తిగా, హాస్టల్లో చదువుకున్న వ్యక్తిగా, ఒక విద్యావంతుడిగా తక్షణమే స్పందించి అందరికీ అండగా నిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూనే, ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి నియంత కేసీఆర్ నీకు ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నాము. ఇక్కడ ఏ సమస్య లేకున్నా కూడా 10 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా ఉస్మాని విద్యార్థుల కోసం గానీ, విద్యార్థి సమస్యల పట్ల గానీ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల గురించి గానీ ఒక్కరోజు నీ మంత్రివర్గంతో